భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వినాయక చవితి సందర్భంగా అలరించిన భక్తి తాళ నృత్యం. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచన మేరకు యువత, కళాకారులు స్వచ్ఛందంగా నేర్చుకున్న ఈ నృత్యాన్ని భద్రాచల బస్టాండ్ సెంటర్ వినాయక మండపంలో ప్రదర్శించారు. పావళి నృత్యం మహారాష్ట్ర వార్కరి సంప్రదాయంలోని తాల్, మృదంగ జుగల్బండి ఆధారంగా రూపొందిన ఈ నృత్యం భక్తి భావనను ప్రేరేపించడమే కాకుండా శరీరానికి వ్యాయామం లాంటి లాభాలు ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఇకపై ప్రతి ఉత్సవంలో ఈ నృత్యం కొనసాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. యువత స్వచ్ఛందంగా నేర్చుకొని సంప్రదాయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. భద్రాద్రిక మహారాజ్ అని ఒక గొప్ప పేరుతో ఒక మండపం మన ఇక్కడ యువత ఏర్పాటు చేశారు. అండ్ ఈ యువతకి స్ఫూర్తి తీసుకుంటూ మన ఇక్కడ మన మహిళలు ఇది ఒక అద్భుతమైన భక్తి నృత్య చేసి చూపెట్టారు. యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర సాంప్రదాయం కాదు, ఇది దేశ సాంప్రదాయం. సో వినాయక చవితి అప్పుడు దేశభక్తి పెంచడానికి స్వాతంత్ర్యం పోరాటంలో చేశారు. అదే భావనతో ఇక్కడ మంచి భక్తితో ఇక్కడ చేయడం జరుగుతుందంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇది మన ఇక్కడ వారు చెప్పినట్టు ఇది ఓన్లీ ఏదో భక్తి డాన్స్ అని కాదు. ఈ మధ్యలో కార్డియో జిమ్ లో ఏదేదో పాటలు వేసుకుని డాన్స్ చేస్తారు. అసలు ఇది ఫుల్ బాడీ వర్కౌట్ కూడా అవుతుంది. కాబట్టి ఈ మన వినాయక్ మహారాజ్ ద్వారా అందరికీ మంచి మనశ్శాంతి మరియు మంచి ఆరోగ్యం రావాలని నేను కోరుకుంటూ మొదటిసారిగా ఇది మంచి చేసి చూపెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఇది 10 సంవత్సరాలు పడతాయి. 10 సంవత్సరాలు చేస్తే ఇంత మంచి స్టెప్స్ చేయగలుగుతారు. మీరు 10 రోజులు చేశారంటే రియలీ గ్రేట్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇన్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.